హైదరాబాద్ బేగంపేట టూరిజం ప్లాజాలో సేవ్ కాన్స్టిట్యూషన్స్ సేవ్ ఇండియా పేరుతో సౌత్ ఇండియా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ ఆల్ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్మిక ఉపాధి శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి. ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వీళ్ళందరికీ కూడా మంచి విద్య నేర్పాలని చెప్పి అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించడం జరిగింది. ఈరోజు సుమారు 6,000 మంది 5,500 స్ట్రెంత్ మా కాలేజ్ మా ఇన్స్టిట్యూషన్స్లో కేజీ టు పీజీ అంటే కేజీ నుంచి తీసుకుంటే ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత మేనేజ్మెంట్ లా. మొన్న ఇండియా టుడే వాళ్ళు సర్వే చేశారు ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ మంచిగా ఉన్నాయని చెప్పి వాళ్ళు సర్వే చేస్తే మన అంబేద్కర్ లా కాలేజ్ 5th వచ్చింది ఆల్ ఇండియాలో. వాల్యూ ఫర్ మనీ అంటే మేము ఎక్కడ కూడా డొనేషన్ తీసుకోం. కాలేజ్ ఏ ఫీజు ఉంటుందో సేమ్ సింపుల్ ఫీజ్. मैनेजमेंट सीट्स जो आते हैं मैडम उससे ही कॉलेज चलता. सो वी हैव नियरली 280 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. సో ఆ ఇన్స్టిట్యూషన్ నడపాలంటే నిజంగానే స్ట్రెస్ఫుల్ ఉంటుంది, కానీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి అక్కడ 70% వరకు కేవలం ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉంటారు. దాంతోపాటు కొందరు హౌస్ మేడ్ చిల్డ్రన్, ఆటో డ్రైవర్ చిల్డ్రన్, అంటే జస్ట్ నిజంగానే బీద వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా అంబేద్కర్ కాలేజ్ చదువుతారు. సో మా వైఫ్ నడిపిస్తుంది. ఆమె ఒక నిర్ణయం తీసుకుంది, ఎప్పుడు నేనే రికమెండ్ చేస్తుంది. మై రికమెండ్ కర్తా థా ఏక్ డిస్కౌంట్ దో భాయ్ ఇద్దరు పొందారు. సో షీ సెడ్ ఏ బంద్ కరో ఏ సబ్ అని చెప్పి ఆమె ఒక స్కీమ్ స్టార్ట్ చేసింది. నిజంగా ఇట్స్ ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ అనమాట. నేను మీరు అందరూ ఉన్నారు మీ ముందు ఎందుకు చెప్తున్నా అంటే ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ. ఆయన ఏమైంది రూల్ ఒకటి పెట్టింది, 80% మార్క్స్ వస్తే మీకు నెక్స్ట్ ఇయర్ ఫీజ్ ఫ్రీ అని. సో ఒక స్కాలర్షిప్ లెక్క. సో ఈరోజు చూసుకుంటే సుమారు 70% వరకు అందరూ కూడా ఆ ఫెసిలిటీ వాడుకుంటున్నారు. సో మాకు ఇప్పుడు ఈ అడ్మిషన్లో ఏదైతే రెవెన్యూ వస్తుందో అది పోయిందన్నమాట. నాకు కూడా చాలామంది అన్నారు, అకౌంటెంట్ వచ్చి సార్ ఇట్లా అవుతుంది, ఇట్లా మీరు ఇట్లా స్కీమ్ నడిపిస్తే ఎట్లా అవుతుందంటే మా వైఫ్ ఒకటి అన్నది, మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇంతమంది ఎక్కువ మంది వస్తున్నారంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరుగుతుంది మన దాంట్లో. వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం. మొన్న రీసెంట్లీ ప్రిలిమినరీ కూడా సర్వే గారు యూల్ బి హ్యాపీ టు నో ఇద్దరు పాస్ అయ్యారు ప్రిలిమినరీ. సో వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు. లా కాలేజ్ ఇప్పటి వరకు ఒక 8 మంది జడ్జెస్ అయినారు, జడ్జెస్ లోవర్ కోర్ట్. సో మన తరఫు నుంచి కూడా నేను ఎందుకు మా నాన్నగారు స్థాపించిన ఇన్స్టిట్యూషన్ని ఒక మంచి ఇన్స్టిట్యూషన్ చేయాలి, దీన్ని ఇంకా ఆల్రెడీ డీమ్డ్ యూనివర్సిటీ వచ్చింది మనకి. సో ప్రైవేట్స్లో నాక్ నేషనల్ అక్రెడిషన్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందో, మన ప్రైవేట్ సెక్టర్లో లా కాలేజ్లో బోత్ ఆంధ్రప్రదేశ్లో ఏకైక కాలేజ్ అనమాట నాక్ వచ్చింది. ఈవెన్ డిగ్రీ కాలేజ్ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఎందుకు పెట్టినారు నాన్నగారు, అరే హీఈస్ ద మ్యాన్ హూ రియలీ ఈ కాన్స్టిట్యూషన్ రాయడంలో మనందరికీ ఒక దారి చూపించడంలో వారి క్రమశిక్షణ, వారి పట్టుదల, వారి శ్రమ ఏదైతే ఉన్నదో కమ్యూనిటీకి డెవలప్ చేయడంలో, దేశం గురించి ఆలోచించడంలో, ఇవన్నీ కూడా మనం నేర్చుకునేది అవసరం. వారిని ఫాలో చేయాలి. వాళ్ళు చేసినప్పుడే డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వస్తాయి మనతో. ఇంకో విషయం, నేను వారి గురించి చదివేటప్పుడు ఈ మినిమం వేజెస్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆ రోజులలో మినిమం వేజెస్ టైమింగ్స్ 8 గంటలే పనిచేయాలి, దాని తర్వాత ఓవర్ టైం ఇవ్వాలి. ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది ఒక కార్మికుల రంగంలో, అలా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చాలా మందికి తెలియదు, కానీ వారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించినప్పుడు ఈ దేశానికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఎట్లా ఇంపోర్ట్స్ కంట్రోల్ చేయాలి, ఎక్స్పోర్ట్స్ పెంచాలి, ఫారెన్ ఎక్స్చేంజ్ మంచిగా ఉండాలి ఇంపోర్ట్స్ చేసుకోవడానికి అని ఆ ముందు చూపుతోనే వారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించడం జరిగింది. అంటే ఇవన్నీ మనం చెప్పుకోవాలి, ఎవరికి తెలియదు. అందరూ అనుకుంటారు అంబేద్కర్ గారు కేవలం రిజర్వేషన్స్ కల్పించినారు. సో వరల్డ్లో కూడా అన్ని చోట్ల అఫర్మేటివ్ యాక్షన్ ఉంది.
ఎందుకంటే చాలా మందికి అర్థం కాదు ఏదైతే కుల వివక్ష ఉంటుందో ఆ కుల వివక్ష వలన మన ఎస్సీస్కి ఎస్టీస్కి ఒక 30% వరకు వారి మోటివేషన్ లెవెల్స్ తక్కువైపోతాయి ఈ కుల వివక్ష వలన. సో దే నీడ్ హెల్ప్. ఆ హెల్ప్ కోసమే ఈ అంబేద్కర్ గారు మనకు రిజర్వేషన్స్ పెట్టడం జరిగింది. సో అందరూ ఎవరైతే ఉన్నారో మన వారు అందరూ కూడా దీంట్లో ఒక 5 మందిని మెంటార్ చేయాలి. వారందరినీ చలో మనం వారికి ఒక మంచి కల్చర్ నేర్పిస్తాము, వారికి గైడ్ చేస్తాము, ఏ దారి పోతే ఎట్లా ఏ ఫెకల్టీలో బాగుంటుంది అని చెప్పి ఇవన్నీ కూడా మనకు కూడా ఒక పట్టుదలతోని చేయాలని చెప్పి మీ అందరు కోరుతున్నాను. ఇప్పుడే మన చీఫ్ గెస్ట్ గారు చెప్పారు. ఏమని చెప్పారు? ఎవరైతే రిటైర్ అయిపోయినారో వీళ్ళందరూ కూడా ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? వారికి కూడా ఒక తపన ఉంది, ఏదో ఒకటి కాంట్రిబ్యూషన్ చేయాలి మన కమ్యూనిటీకి అని చెప్పి వాళ్ళందరూ వస్తున్నారు. సో ఇంకెక్కువ మంది వచ్చేది అవసరం ఉంది. అంటే ఎవరైతే నిజంగానే చాలామంది సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కడ కనబడతలేరు ఇవాళ. సో వాళ్ళు రావాలి. ఈ సోషల్ జస్టిస్ సోషల్ కాజెస్ పైన వాళ్ళందరూ కూడా వస్తే ఇంకా బాగుంటుంది. సో నేను కూడా చాలా లక్కీ పర్సన్. మొన్ననే ఎవరు చెప్పారు, అంబేద్కర్ గారి సన్ వచ్చినప్పుడు ప్రకాష్ అంబేద్కర్ గారి బ్రదర్ వచ్చారు మన యశ్వంత్ అంబేద్కర్ గారు. సో నేను ముఖ్యమంత్రి గారిని ఇంట్రొడ్యూస్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారనమాట. సార్ हमारे లేబర్ మంత్రి అంటే అరే అంబేద్కర్ గారు కూడా when he became first minister, union minister, he was labor and water resources. So I am very lucky. My father was also labor minister. My brother was also labor minister. So I am labor minister. ఇంకా మా నాన్నగారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు మీ అందరూ తెలుసు ఈ దేశంలో ఇప్పుడు పెన్షన్ స్కీమ్ ఇంట్రొడ్యూస్ చేసింది. అప్పుడు ఆ రోజులలో మా నాన్న పెన్షన్ సిస్టమ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఈ ఇంట్రొడ్యూస్. దట్స్ వై మెనీ ప్లేసెస్ దే కాల్ ఇట్ వెంకటస్వామి పెన్షన్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. అంటే అప్పుడు నేను సిఐఏ ప్రెసిడెంట్ ఉండి ఇండస్ట్రీస్కి. మా ఇండస్ట్రీలో అందరూ కూడా వచ్చి సార్ ఈ పెన్షన్ ఇంట్రొడ్యూస్ చేస్తే ఇండస్ట్రీస్ బంద్ హో జాతే, ఇస్కు మత్ కరో అని చెప్పి నాకు వచ్చి ప్రెషర్ పెట్టినారు. నేను అమాయకుడిలాగా పోయి మా నాన్నగారు చెప్పిన. సో మా నాన్నగారు ఒకటే అన్నారు, యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని చెప్పి నన్ను ఎలగొట్టారు. బికాజ్ ఈ సెడ్ అరే నేను కార్మికులకు మన ప్రైవేట్ సెక్టర్లో ఏదో మంచిది చేయాలనుకుంటున్నాను, మీరందరు ఇండస్ట్రియలిస్ట్ ఎప్పుడు కూడా ఎక్కడ చేస్తారని చెప్పి. అంటే ఆయన ఏది ఉన్నా కానీ సూటిగా ఇది కరెక్ట్, ప్రజలకు ఉపయోగపడుతుంది అని చెప్పి అట్లాంటి నిర్ణయాలు తీసుకునేవారు. నేను అంత స్థాయిలో లేను కానీ మా నాన్నగారు ఏదైతే దారి చూపించినారో ఐఎమ్ ట్రైంగ్ టు ఫాలో దట్ పాత్ మ్యామ్ వాట్ మై ఫాదర్ ఇస్ డూయింగ్. సో వన్స్ అగైన్ మీరు నరసింహరావు గారు చాలాసార్లు కలిసినారు. సార్ ఇది మనం పెడదాము, సేమ్ కాన్స్టిట్యూషన్ సేమ్ ఇండియా రౌండ్ టేబుల్ పెడతాము, చాలామంది లీడర్లకు కూడా పిలుస్తాము, వాళ్ళ ఒపీనియన్ తీసుకుందాం. ఈ క్యాంపెయిన్ ఏదైతే స్టార్ట్ అయిందో దీన్ని కొనసాగాలని చెప్పి వారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా వారికి సపోర్ట్ చేసే అవసరం ఉంది. నేను వారికి మళ్ళీ ఒకసారి భరోసా ఇస్తున్నాను. డెఫినెట్లీ వీ విల్ కంటిన్యూ టు సపోర్ట్. అంటే నేను వారికి ఏం రిక్వెస్ట్ చేశానంటే, ఇవాళ మా ఏఐసిసి జనరల్ సెక్రటరీ పాదయాత్ర చేస్తుంది కరీంనగర్లో. సో నాకు పోయేది ఉంది, నేను ఐ హ్యావ్ టు గో. బికాస్ పార్టీలో ఉన్నప్పుడు పార్టీ ప్రోగ్రామ్ అటెండ్ చేయకుంటే అది కూడా మా కాన్స్టిట్యున్సీకి వస్తుందేమో, పార్లమెంట్లో ఉన్న కాన్స్టిట్యున్సీ. సో మీ అందరు కూడా మీ పర్మిషన్ తీసుకొని నేను మాట్లాడిన తర్వాత నేను వెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్. రిక్వెస్ట్ సార్, ఈరోజు మా సార్ని చూస్తుంటే